హియర్ నిన్న మనం కాచీ సెంతురు టెస్ట్ గురించి చదువుకున్నాం కదా, దానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ సిగ్మా n plus 1 by 2n plus 5 whole power n. Here let un is equal to n plus 1 by 2n plus 5 whole n, which is always greater than 0 for all n. Since n is a positive integer, it is greater than 0 for all n. So sigma un is a series of positive terms. Okay. Now un power 1 by n calculate చేయాలా అంటే nth రూట్ ఆఫ్ un క్యాలిక్యులేట్ చేయాలా. చేస్తే అక్కడ మీరు మైక్ మ్యూట్ లో పెట్టుకోండి మా. un అంటే n plus 1 by 2n plus 5 whole power n whole power 1 by n. సో ఇక్కడ n ఇక్కడ n విల్ గెట్ క్యాన్సిల్. మనకి ఏముంటుంది n plus 1 by 2n plus 5. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ n కామన్ తీస్తున్నాం 1 plus 1 by n, కింద కూడా n కామన్ తీస్తున్నాం 2 plus 5 by n. ఓకే, సో n విల్ గెట్ క్యాన్సిల్. సో 1 plus 1 by n by 2 plus 5 by n. లిమిట్ అప్లై చేస్తాం. లిమిట్ n టెస్ట్ ఇన్ఫినిటీ un పవర్ 1 by n ఇస్ ఈక్వల్ టు లిమిట్ n టెస్ట్ ఇన్ఫినిటీ ఇది రాస్తాం 1 plus 1 by n by 2 plus 5 by n. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 plus 0 by 2 plus 0. ఎందుకు లిమిట్ ఆఫ్ 1 by n యాజ్ n టెస్ట్ ఇన్ఫినిటీ 0 కాబట్టి మనకి ఇది 0 అవుతుంది. అదేవిధంగా ఇది కూడా 0 అవుతుంది. సో 1 plus 0 by 2 plus 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1 by 2 విచ్ ఈస్ లెస్ దాన్ 1. సో హియర్ l ఈస్ హాఫ్ విచ్ ఈస్ లెస్ దాన్ 1. సో దట్ బై రూట్ టెస్ట్ సిగ్మా n ఈజ్ ఏ కాన్వర్జెంట్ సిరీస్. ఓకే, సిగ్మా un ఈజ్ ఏ కాన్వర్జెంట్ సిరీస్. ఓకేనా. Next problem. Let test for convergence sigma 1 plus 1 by root n whole power minus n power 3 by 2. Here let un is equal to 1 plus 1 by root n whole power minus n power 3 by 2, which is greater than 0 for all n. Here also the given infinite series is a series of positive terms. నా మనకు ఫార్ములా ప్రకారం un పవర్ 1 by n అంటే nth రూట్ ఆఫ్ un కనుక్కుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 plus 1 by రూట్ పవర్. ఇక్కడ నేను మైనస్ n పవర్ 3 by 2ను n ఇంటూ రూట్ n అని రాసుకోవచ్చు అట్లా. ఎందుకు ఇక్కడ n రూట్ n అంటే ఏమి, n రూట్ n అంటే n పవర్ 1 n పవర్ 1 by 2 that is equal to n power 1 plus 1 by 2 that is equal to n power 3 by 2 నే కదా. సో n పవర్ నేను n రూట్ n అని రాసినాను. ఇప్పుడు ఈ n విల్ గెట్ క్యాన్సిల్. ఏముంటుంది మనకు 1 plus 1 by root n హోల్ పవర్ మైనస్ రూట్ n. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో కిందికి వస్తే అది డినామినేటర్ లెక్క వస్తుంది కాబట్టి 1 plus 1 by root n హోల్ పవర్ రూట్ n. ఓకే, నౌ లిమిట్ అప్లై చేస్తాం. ఇక్కడ లిమిట్ n టెన్స్ ఇన్ఫినిటీ un పవర్ 1 by n ఈజ్ ఈక్వల్ టు, సో లిమిట్ అప్లై చేస్తే 1 by లిమిట్ n టెన్స్ ఇన్ఫినిటీ 1 plus 1 by root n హోల్ పవర్ రూట్ n. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by e. నేను చెప్పాను కదా ఇంతకుముందు ఫార్ములా, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 plus 1 by n హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు e అని చెప్పడం జరిగింది. ఇక్కడ రూట్ n ఉన్నా కూడా ఫార్ములా ఈనే అవుతుంది. ఎందుకంటే n టెన్స్ ఇన్ఫినిటీ అంటే అర్థం ఏమి చూడండి. ఇక్కడ మనం n టెన్స్ ఇన్ఫినిటీ మీన్స్ రూట్ n టెన్స్ కూడా ఇన్ఫినిటీనే కదా. n ఇన్ఫినిటీ అయినప్పుడు రూట్ n కూడా ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఇప్పుడు ఎట్లా ఏమవుతుంది, అది మొత్తం దీన్ని ఇలా రాసుకుంటే మనకు లిమిట్ రూట్ n టెన్స్ ఇన్ఫినిటీ 1 plus 1 by root n హోల్ పవర్ రూట్ n. ఇప్పుడు చూడండి, ఇది n అనుకో, ఇది n అవుతుంది, ఇది n అవుతుంది. అంటే ఇక్కడ ఏ టర్మ్స్ ఉంటాయో ఇక్కడ కూడా అదే టర్మ్ ఉండాలా. సో లిమిట్ రూట్ n టెన్స్ ఇన్ఫినిటీ 1 plus 1 by root n హోల్ పవర్ n హోల్ పవర్ రూట్ n ఈజ్ ఈక్వల్ టు e. సో అదే కదా రాసింది ఇక్కడ. ఓకే, సి సో 1 by e ఈ వాల్యూ లైస్ బిట్వీన్ 2 and 3.
కాబట్టి 1/e is less than 1. So by root test, sigma un is a convergent series. Okay. Next. Test. చెప్పండి మా. హలో, ఎనీ డౌట్? చెప్పండి సార్. నో డౌట్ సార్. ఎవరికైనా వాయిస్ కానీ అట్లా వినపడకపోతే చెప్పండి నాకు. ఓకే సార్. టెస్ట్ ది కన్వర్జెన్స్ ఆఫ్ సిగ్మా n is equal to 0 to infinity 1/n cubed n plus 2/n plus 3 whole power n x power n. Okay, where x is greater than 0. Okay, this is the infinite series. We have to check the nature of this infinite series. Solution: let un is equal to 1/n cubed n plus 2/n plus 3 whole power n x power n for all x is greater than 0. ఇక్కడ ఈ టర్మ్ పాజిటివా కాదా? హియర్ n is a positive integer, so that ఇక్కడ n ఉన్న టర్మ్ అంతా పాజిటివే. ఇక్కడ x కూడా గ్రేటర్ దాన్ 0 అని ఇవ్వడం జరిగింది ప్రాబ్లంలోనే. సో x is also positive, so x power n is also positive, so that positive into positive again positive, so that this entire term is positive. So un is greater than 0 for all n. So given series is a series of positive terms. Now nth root of un is equal to, this is un power 1/n. So that is equal to, ఈ 1/n ఇలా రాస్తున్నాం. ఇక్కడ n కు అప్లై చేస్తే n పవర్ 1/n హోల్ క్యూబ్డ్ అవుతుంది. తర్వాత ఈ 1/n లో ఈ n విల్ గెట్ క్యాన్సిల్. అదేవిధంగా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకు ఏం మిగులుతుంది? n plus 2/n plus 3 into x మిగులుతుంది. ఓకే, n plus 2/n plus 3 into x. చూడండి రాస్తా. 1/n పవర్ 1/n హోల్ క్యూబ్డ్. ఇంకా ఇది వచ్చేసి ఆ n క్యాన్సిల్ అయితే n plus 2/n plus 3 ఇంటూ ఎక్స్ ఇది మిగులుతుంది. ఓకేనా? ఇందులో నేను ఏం చేశాను, ఇక్కడ n కామన్ తీశాను న్యూమరేటర్లోను డినామినేటర్లోను. అప్పుడు n ఇంటూ 1 plus 2/n, ఇక్కడ కూడా n ఇంటూ 1 plus 3/n, ఎక్స్ అలాగనే ఉండిపోతుంది. ఓకే, n విల్ గెట్ క్యాన్సిల్. ద రిమైనింగ్ ఈజ్ లైక్ దిస్: 1/n power 1/n whole cubed into 1 plus 2/n by 1 plus 3/n into x. This is nth root of un. Now limit apply చేస్తాం. లిమిట్ ఎంత ఉంటే un power 1/n is equal to, ఇక్కడ లిమిట్ ఇక్కడ చూడండి, లిమిట్ ఆఫ్ n power 1/n as n tends to infinity is equal to 1. కాబట్టి ఇక్కడ మనకు లిమిట్ అప్లై చేస్తే ఇక్కడ 1/1 వస్తుంది. ఇది 1 వస్తుంది, ఇక్కడ దీని ప్లేస్లో 1 వస్తుంది. 1/1 పవర్ క్యూబ్డ్. తర్వాత 1 plus 2/infinity 0 by 1 plus 3/infinity 0 into x. So that is equal to, సింప్లిఫై చేస్తే x వస్తుంది. ఓకేనా? x వస్తుంది. ఓకే సార్. Therefore by root test sigma un is convergent if x is less than 1 and divergent if x is greater than 1. మనకి ఇంతకుముందు ఇక్కడ సమ్ పర్టికులర్ వాల్యూ వచ్చేది అనమాట. మనం అక్కడే చెప్పేసేవాళ్ళం లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 అని. ఇక్కడ x వస్తుంది. ఇక్కడ x రావడం వల్ల మనం ఖచ్చితంగా ఏం చెప్పలేం కదా. మనం ఏం కంక్లూడ్ చేస్తామంటే ఇక్కడ బై రూట్ టెస్ట్ సిగ్మా n is convergent if x is less than 1 అంటాం. ఇక్కడ x అనేది 1 కన్నా చిన్నదైతే కన్వర్జెంట్, డైవర్జెంట్ ఇఫ్ x is greater than 1. అది ఓకే. ఇఫ్ x is equal to 1, ఇప్పుడు x is less than 1 అయితే చెప్పగలం, x greater than 1 అయినా రూట్ టెస్ట్ ప్రకారం చెప్పగలం. x is equal to 1 అయినప్పుడు, అంటే l is equal to 1 అయితే రూట్ టెస్ట్ ఫెయిల్స్ అని చెప్పడం జరిగింది. నోట్ చెప్పడం జరిగింది నేను. అక్కడ ఉన్నటువంటి నోట్ ఏం చెప్తుంది?
రూట్ టెస్ట్ ఫెయిల్స్ ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పిన. ఇక్కడ కూడా అంతే, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వీ కెనాట్ say the nature of given infinite series. ఓకేనా, మనం ఇచ్చిన ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మన రూట్ టెస్ట్ను ఉపయోగించి ఇచ్చినటువంటి ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క నేచర్ను చెప్పలేము. కాబట్టి ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు యూఎన్ ఏమవుతుంది, 1/n³ ఇంటూ n+2/n+3 హోల్ పవర్ n. చూడండి ఎంత టర్మ్ చూడండి ఒకసారి, యూఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇది కదా, ఇందులో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఈ టర్మ్ 1 అయిపోతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఈ టర్మ్ 1 అవుతుంది. ఓకే, సో మనకేముంటుంది ఇంకా, when x is equal to 1, un is equal to 1/n³ n+2/n+3 హోల్ పవర్ n. ఇక్కడ x పవర్ n అంటే 1 పవర్ n అంటే 1 అవుతుంది కాబట్టి వెళ్ళిపోతుంది. సో un is equal to this one. Now take vn is equal to 1/n³. ఇక్కడ మనకు 1/n³ ఉంది కాబట్టి టేక్ vn is equal to 1/n³. ఇంతకుముందు కంపారిజన్ టెస్ట్లో ఎలా చేస్తున్నామో అలా చేస్తాం ఇక్కడ నుంచి. Now un/vn is equal to, un వచ్చేసి this one ఇంటూ బై vn అంటే బై 1/n³ లేదా ఇంటూ n³/1 అవుతుంది. ఈ n³ విల్ గెట్ క్యాన్సిల్, ఇది ఒకటి మిగులుతుంది అనమాట మనకు. అందులో మళ్ళీ n కామన్ తీసిన, n కామన్ తీస్తే 1+n ఇంటూ 1+3/n. ఓకే ఓకే సార్. n కామన్ తీస్తే ఇక్కడ 1+2/n బై n, ఇక్కడ కూడా n కామన్ తీస్తే 1+3/n హోల్ పవర్ n. ఇక్కడ దిస్ n విల్ గెట్ క్యాన్సిల్, మనకి ఏముంటుంది, ఇది మిగిలిపోతుంది 1+2/n హోల్ పవర్ n డివైడెడ్ బై 1+3/n హోల్ పవర్ n, ఇది మిగులుతుంది. దిస్ ఈజ్ un/vn. కంపారిజన్ టెస్ట్లో ఏం చేస్తాం, లిమిట్ అప్లై చేస్తున్నాం. మళ్ళీ లిమిట్ n టెస్ట్ ఇన్ఫినిటీ un/vn is equal to లిమిట్ n టెస్ట్ ఇన్ఫినిటీ 1+2/n హోల్ పవర్ n బై 1+3/n హోల్ పవర్ n. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూడండి, లిమిట్ n టెస్ట్ ఇన్ఫినిటీ 1+x/n హోల్ పవర్ n is equal to e పవర్ x. ఇది కూడా స్టాండర్డ్ రిజల్ట్ అనమాట. ఓకేనా, ఇక్కడ 1 ఉంటే ఈ రాసేవాళ్ళం ఇంతకుముందు, ఇక్కడ x ఉంది కాబట్టి e పవర్ x వస్తుంది. ఓకే, సో దాని ప్రకారం ఏం చెప్తాం, ఇక్కడ లిమిట్ ఆఫ్ 1+2/n హోల్ పవర్ n అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి e² వస్తుంది పైన డివైడెడ్ బై ఇక్కడ 1+3/n హోల్ పవర్ n, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ e³ వస్తుంది. సో సింప్లిఫై చేస్తే 1/e ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఫైనైట్. 1/e ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఫైనైట్. సో బై కంపారిజన్ టెస్ట్ బోత్ σvn అండ్ σvn కన్వర్జ్ ఆర్ డైవర్స్ టుగెదర్. ఇది కంపారిజన్ టెస్ట్కి సంబంధించి. ఓకేనా, సో బై కంపారిజన్ టెస్ట్ σvn and σvn converge or diverge together. Now σvn is equal to sigma 1/n³. మనం vn is equal to 1/n³ అని తీసుకున్నాం కదా అక్కడ. yes sir. ఇక్కడ vn is equal to 1/n³ అని తీసుకున్నాం కాబట్టి సిగ్మా vn is equal to sigma 1/n³ వేర్ ఇది ఎట్లా ఉంది, సిగ్మా 1/n⁴ ఫార్మాట్లో ఉంది కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు 3 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్. సో p గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు బై p సిరీస్ టెస్ట్ సిగ్మా vn కన్వర్జెంట్, గ్రేటర్ దాన్ సిగ్మా vn ఇస్ కన్వర్జెంట్, దేర్ఫోర్ సిగ్మా vn ఇస్ ఆల్సో. ఓకేనా, దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇక్కడ ఎక్స్ అని ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లం మనకు కొంచెం లెంతీగా ఉంది అనమాట. ఓకే, అండర్స్టాండ్? ఓకే సార్. Homework. Test for convergence of the following series.
there are two infinite series, number 1, number 2. ఫస్ట్ దానికి nth టర్మ్ ఇవ్వలేదు, చెప్పండి మీరు. దీనికి nth టర్మ్ ఏమి? శివ, శివ ఉన్నావు కదా లైన్ లో? ఎవరు వచ్చారు? సురేంద్ర. దస్తగిరి వచ్చినట్టున్నాడు. అవును సార్, ఈ రోజు దస్తగిరి వచ్చినాడు. దర్శనం మాగ్యం అయిపోయింది మనకు. సరే, సురేంద్ర రాలేదు. ఏమంట? ఏమో సార్, ఈరోజు రానన్నాడు. అవును, వసంత్ వచ్చినాడు కదా? వసంత్ వచ్చినాడు సార్. దస్తగిరి, వసంత్, నేను, మానస్. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ నేను హోంవర్క్ ఇచ్చాను, దీంట్లో nth టర్మ్ లేదు ఫస్ట్ ప్రాబ్లం కు. ఆ nth టర్మ్ చెప్పండి. నేను ఒక ప్రాబ్లం చెప్పిన 3 పవర్ మైనస్ n, 3 పవర్ n మైనస్ ఆఫ్ -1 పవర్ n అని. 3 పవర్ n మైనస్ ఆఫ్ -1 పవర్ n అని చెప్పిన. చెప్పినారు సార్. సో ఆ మోడల్ మీరు ఆలోచించాలి. 2 పవర్ -n మైనస్ 2 పవర్ -n మైనస్ ఇంటూ -1 పవర్ n. రైట్? చెక్ చేసినావు? చెక్ చేసినా సార్. చెక్ చేసినావా? ఏమొస్తుందంటే ఇక్కడ un is equal to 2 పవర్ -n మైనస్ ఇంటూ -1 పవర్ n. n. దిస్ ఈస్ ద nth టర్మ్. ఓకే, ఎట్లా వస్తుంది సార్ అది? ఏమా ఎట్లా వస్తుంది సార్ అది? ఎట్లా వస్తుంది అంటావా? ఒకసారి నువ్వు n = 1 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. మీరు n = 1 రాస్తే ఏమవుతుంది? 1 వస్తుంది సార్. n = 1 రాస్తే 2 పవర్ -1 మైనస్ -1 2 పవర్ -1 ప్లస్ 1 2 పవర్ 0 అంటే 1 కదా? వచ్చేసిందే n = 1 కు. ఓకే ఓకే, నెక్స్ట్. ఓకేనా? నెక్స్ట్ n = 2 కు చూద్దాం. n = 2 కు ఇప్పుడు n = 2 అయితే -1 సార్. n = 2 అయితే 2 పవర్ -2 -1 హోల్ స్క్వేర్. 2 పవర్ -2 1 అయితే -1 దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ -3 అంటే 1/2 క్యూబ్ అయితే వచ్చిందా? -8 వచ్చింది. నెక్స్ట్ ఏమ్మా? ఇది 2 పవర్ -n రాసిన చూడు. ఓకే, ఇది అర్థమైందా? ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఈ మోడల్లో అడుగుతుంటాడు నేను. ఓకే సార్. నెక్స్ట్ 3 తీసుకోండి, ఒకసారి చెక్ చేయండి. n = 3 తీసుకుంటే ఇక్కడ n = 3 తీసుకుంటే 2 పవర్ -2 n = 3 అయితే 2 పవర్ -3 -1 హోల్ క్యూబ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ -3 -1 అయితే -1 ప్లస్ 1 2 పవర్ -2 అంటే 1/2 స్క్వేర్ వచ్చిందా? అంటే మనకు ఈ nth టర్మ్ అనేది కరెక్ట్ అనమాట. ఈ విధంగా తీసుకొని పెట్టేయాలి.
చేస్తారా? ఓకే సార్. దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాబ్లం. ఇంకా సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఆల్రెడీ ఎంత టర్మ్ ఇచ్చినాడు ఇక్కడ మనకు, ఎంత టర్మ్ ఇచ్చినాడు కాబట్టి నో ప్రాబ్లం. కాకపోతే నేను ఇందాక చెప్పిన చూడండి ఎక్స్ ఉన్న టర్మ్, ఎక్స్ ఉన్నటువంటి ప్రాబ్లం, మళ్ళీ కంపారిజన్ టెస్ట్ కూడా అప్లై చేసినాం అక్కడ. ఇక్కడ కానీ చేయాలన్నా సార్? ఇక్కడ కూడా అదే ఎక్స్ ఉంది కదా. ఇప్పుడు ఓకే సార్. అవుతుంది రూట్ టెస్ట్ ప్రకారం లాస్ట్లో ఎక్స్ మిగులుతుంది. ఎక్స్ లెస్ దాన్ 1 అయితే కన్వర్జెంట్, గ్రేటర్ దాన్ 1 అయితే డైవర్జెంట్ అంటావు. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈక్వల్ టు 1 కాకుండా 2, 3, 4 అట్లా కానీ చేసారు సార్. ఎక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 ఎక్స్ ఎంత అని చెప్తావు నువ్వు? ఎంత అయినా సార్. నీకు ఇక్కడ ఎందుకు ఈక్వల్ టు 1 తీసుకోవాలంటావు కదా. ఇప్పుడు మనకు రూట్ టెస్ట్ ప్రకారం ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1. ఇప్పుడు ఒక నిమిషం, ఇది 1 అనుకోండి, ఇది రియల్ నంబర్ లైన్. ఇక్కడ 2, 3 అట్లుంటాయి, ఇక్కడ 0, -1 ఉంటాయి. వాడు ఏమన్నాడు, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అన్నాడు ప్రాబ్లంలోనే. అంటే ఎక్స్ వాల్యూ ఇక్కడే ఉంటుంది ఎంతసేపు ఉన్నా కూడా. మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ లెస్ దాన్ 1 అయినప్పుడు కన్వర్జెంట్ అంటున్నాం. ఓకే ఓకే సార్. ఓకే సార్. గ్రేటర్ దాన్ 1 అన్నప్పుడు డైవర్జెంట్ అంటున్నాం. ఓకే, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అన్నప్పుడు అక్కడ 2, 3, 4 అన్నీ వచ్చేస్తాయి అక్కడే. ఓకే సార్. అంతే కదా. ఎక్స్ గ్రేటర్ దాన్ అంటే ఎక్స్ వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉంది అంటే 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, అన్నిటికీ అదే అప్లై అవుతుంది. ఇంకా మిగిలిందేమి, 1 కన్నా తక్కువ చూస్తే, 1 కన్నా ఎక్కువ చూస్తే, ఇంకా 1 చూడలే మనం. ఆ 1ని ఇక్కడ చెక్ చేస్తాం. బై కంపారిజన్ టెస్ట్ వీ కెన్ చెక్ ద నేచర్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే ఓకే సార్. అర్థమైందా 1 ఎందుకు తీసుకోవాలని? ఓకేమ్మా. నెక్స్ట్ అది మనకు ఎత్ రూట్ టెస్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు కంపారిజన్ టెస్ట్ అయిపోయింది, కాచిస్ ఎంత రూట్ టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ టెస్ట్ డిఆలంబర్స్ రేషియో టెస్ట్. ఓకే, డిఆలంబర్స్ రేషియో టెస్ట్ ఇదేం చెప్తుందంటే, ఇఫ్ సిగ్మా యుఎన్ ఇస్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ లిమిట్ n tends to infinity un plus 1 by un is equal to l, then sigma un converges if l is less than 1 and sigma un diverges if l is greater than 1. ఓకే, ఇంతకుముందు కాచిస్ ఎంత రూట్ టెస్ట్లో మాదిరే ఈ కండిషన్, ఇవి కంక్లూజన్స్ ఒకే విధంగా ఉంటాయి చూడండి. సిగ్మా యూఎన్ కన్వర్జెస్ ఇఫ్ ఎల్ ఈజ్ లెస్ దాన్ 1 అండ్ సిగ్మా యూఎన్ డైవర్జెస్ ఇఫ్ ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. కాకపోతే కాచిస్ ఎంత రూట్ టెస్ట్లో ఇక్కడ మనకేమొస్తుంది, లిమిట్ n tends to infinity un power 1 by n. ఇక్కడ రేషియో టెస్ట్లో లిమిట్ n tends to infinity un plus 1 by un is equal to l. ఇది వస్తుంది అంతే. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, nth రూట్ టెస్ట్ అన్నాం, కాచిస్ nth రూట్ టెస్ట్ అన్నాం కాబట్టి un power 1 by n వచ్చింది అక్కడ. ఇక్కడ రేషియో టెస్ట్ అన్నాం కాబట్టి un plus 1 by un వచ్చింది. అలాగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నౌ ప్రూఫ్. ఇది కూడా 10 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు ఈ ప్రూఫ్. గివెన్ దట్ సిగ్మా యుఎన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్, సో యుఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ ఎన్. సో మనకు ప్రాబ్లంలోనే సిగ్మా యుఎన్ అనేది సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అన్నాడు కాబట్టి యుఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ ఎన్. దట్ ఇంప్లైస్ un plus 1 by un is always greater than 0. That implies limit of un plus 1 by un is always greater than or equal to 0. We say that the limit of un plus 1 by un is equal to l here. Okay, ఇంతకుముందు మీరు కాచిస్ ఎంత రూట్ టెస్ట్ ప్రకారమే పోతున్నాం ఆ మోడల్లోనే. నౌ లిమిట్ n tends to infinity un plus 1 by un is equal to l. అంటే ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ లిమిట్ రాస్తున్నాం ఇక్కడ. సో లిమిట్ n tends to infinity
un plus 1 by un is equal to L implies for each epsilon greater than 0 there exists m in z plus such that modulus of un plus 1 by un minus L is less than epsilon for all n greater than or equal to m. This is the definition of this limit. Okay. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ఈ లెస్ దాన్ ఎప్సిలాన్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం రాసుకోవచ్చు, మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ యుఎన్ ప్లస్ 1 బై యుఎన్ మైనస్ ఎల్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ అనుకుంటే. మనం ఎల్ ప్లస్ ఎల్ ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ ఎల్ను యాడ్ చేసినట్లయితే ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ యుఎన్ ప్లస్ 1 బై యుఎన్. ఎల్ని యాడ్ చేస్తే మైనస్ ఎల్ ప్లస్ ఎల్ విల్ గెట్ క్యాన్సిల్. సో యుఎన్ ప్లస్ 1 బై యుఎన్ ఈజ్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ for all n greater than or equal to m. Okay, Mazum. ఓకే సార్. రైట్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే పుట్టింగ్ n is equal to, ఇప్పుడు n ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అన్నాం. ఈ ఇన్ఈక్వాలిటీ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m కు అప్లై అవుతుంది అని అర్థం, దీని అర్థం. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి ఇది ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం అంటే ఇన్ఈక్వాలిటీ వచ్చేసి ఎన్ వాల్యూ ఎమ్ కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉన్నప్పుడు అప్లై అవుతుంది. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ 1 ఎం ప్లస్ 2 అట్లా ఎం ప్లస్ 2 ఎం ప్లస్ 3 అండ్ సో ఆన్ అట్లా అప్లై అవుతుంది అనమాట. హియర్ పుట్టింగ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ 1 అండ్ సో ఆన్ ఎన్ మైనస్ 1 ఇన్ ద అబౌవ్ and multiplying the n minus m inequalities we get ఇది ఇలా వస్తుంది. L minus epsilon whole power n minus m is less than un by um is less than L plus epsilon whole power n minus m for all n greater than or equal to m. ఒక్క నిమిషం ఇది అబ్జర్వ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ మనకు n is equal to m రాస్తే ఏమవుతుంది, ఎల్ మైనస్ ఎప్సిలాన్ మన ఇక్కడ రాస్తున్నాం, ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి రాస్తున్నాం, ఈజ్ లెస్ దాన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం రాస్తే యుఎం ప్లస్ 1 బై యుఎం ఈజ్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఓకే, నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ 1 రాద్దాం. ఇక్కడ రాస్తే అప్పుడేమవుతుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అవే అట్లే ఉంటాయి. లెస్ దాన్ యుఎం ప్లస్ 2 డివైడెడ్ బై యుఎం ప్లస్ 1 ఇది లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎం అలా వస్తుంది. అలా రాసుకుంటూ పోతే ఏం చేస్తాం, ఆ టర్మ్స్ అన్నీ కూడా ఎన్ని ఉంటాయంటే ఎన్ మైనస్ ఎం టర్మ్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకు, ఈ ముందర ఉన్నటువన్నీ లేవు కదా, ఎం మైనస్ 1 ఎం మైనస్ 2 ఇవన్నీ లేవు కదా, కాబట్టి ఇవన్నీ వచ్చేసి ఎన్ మైనస్ ఎం టర్మ్స్ ఉంటాయి అనమాట. అవన్నీ మల్టిప్లై చేస్తే ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎం అవుతుంది అనమాట. ఎందుకంటే ఇవి 1 2 3 అప్ టు ఎన్ మైనస్ ఎం టైమ్స్ ఉంటాయి. సో ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎం. తర్వాత ఇవన్నీ మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్లో యుఎన్ బై యుఎం మిగులుతుంది మనకు. ఈజ్ లెస్ దాన్ ఇక్కడ కూడా ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎం ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఓకేనా, ఓకే సార్. మీరు ఒకసారి ఇట్లా నేను చేశాను కదా, మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి వేస్తా చూడండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ 2 లేదంటే లాస్ట్లో ఎన్ మైనస్ 1 ఉంది కదా, అది అప్లై చేద్దాం. లాస్ట్లో చేసుకుంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఇది లెస్ దాన్ యుఎన్ మిగులుతుంది. ఎన్ ప్లేస్లో ఎన్ మైనస్ 1 రాస్తే యుఎన్ బై యుఎన్ మైనస్ 1 ఇది లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఓకేనా, ఇవన్నీ మల్టిప్లై చేస్తాం. ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఎన్ మైనస్ ఎం టైమ్స్ ఉంటాయి కాబట్టి ఇది నో ప్రాబ్లం మనకు. ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎం. ఇక్కడ కూడా ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఇవి కూడా ఎన్ మైనస్ టైమ్స్ ఉంటాయి కాబట్టి ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎం. ఇటు వచ్చి ఇక్కడే ఎందుకు యుఎన్ బై యుఎం వచ్చింది అనేది మన డౌట్. ఎం మైనస్ 1 అంటే అక్కడ ఇవన్నీ ఒక నిమిషం ఇవన్నీ యాడ్ చేస్తాం. మనకి ఇక్కడ
యూఎం ప్లస్ 1 బై యూఎం ఫస్ట్ది ఇంటూ రెండోది యూఎం ప్లస్ 2 బై యూఎం ప్లస్ 1. ఓకేనా? అండ్ సో ఆన్ ఇంటూ మనకేమో లాస్ట్లో యూఎన్ బై యూఎన్ మైనస్ 1 ఉందా? అండర్స్టాండ్? ఇక్కడ చూడండి, ఈ యూఎన్ ప్లస్ ఈ యూఎన్ ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. మాజూమ్ శివ అబ్జర్వ్ చేయండి. సార్ అది యూఎన్ సార్ యూఎం సార్ అది ఇదే ఇదే అదే పైన సార్ యూఎం బై యూఎన్ మైనస్ 1. ఇదే యూఎన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 రాసిన. ఇదే కదా చెప్పేది? అంటే ఎన్ మైనస్ ఎం అంటే ఎన్ సార్? కాదమ్మా, ఇవి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం రాసిన ఒకసారి ఇక్కడ. ఓకే సార్. నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ 1 రాసిన. అలా అయిపోయినాయి సార్. ఎం ప్లస్ 3 ఎం ప్లస్ 4 రాసుకుంటా పోయి లాస్ట్ లో ఏం చేసిన ఎన్ ఈజ్ ఎన్ మైనస్ 1 రాసిన. ఓకే సార్. అట్లా ఈ టర్మ్స్ అన్ని ఎన్ని ఉంటాయి మల్టిప్లై చేస్తే? ఇప్పుడు 2 టర్మ్స్ ఉన్నాయనుకో, అప్పుడు 2 ఉన్నాయనుకో, ఏమవుతుంది? ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ స్క్వేర్ అని రాస్తావా లేదా? ఈ 2 మల్టిప్లై చేస్తే ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ స్క్వేర్ అని రాస్తావు. 3 ఉంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ క్యూబ్డ్ అని రాస్తావు. కానీ ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఈ ఇన్ఈక్వాలిటీస్ ఎన్ని ఉంటాయంటే ఎన్ మైనస్ ఎం టైప్స్ ఉంటాయి. కాబట్టి మనకు ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎం అని వస్తుంది. అది ఎన్ మైనస్ ఎంతో ఏమా చేస్తే ఎన్ మైనస్ ఎంతో చేసినారా సార్ అక్కడ? అది ఎట్లా వచ్చింది సార్? ఎన్ మైనస్ ఎంతో ఎంత చేసినామనా? ఇది ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ చూడు, ఇక్కడ మనకు ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అనుకున్నాం. 1 అంటే ఎం 1 2 3 ఎం మైనస్ 1 ఎం ప్లస్ 1. అది కాదు సార్. ఉండు ఒకసారి చెప్తా. ఇట్లా ఉంటాయన్నమాట. ఓకే ఓకే సార్. మనము ఏం చేసినాం, ఇక్కడ ఉన్న టర్మ్సే తీసుకున్నాం, అప్ టు ఎన్ మైనస్ 1 వరకు తీసుకున్నాం. కాబట్టి ఇవన్నీ ఎన్ని ఉంటాయి అంటే క్యాలిక్యులేషన్ చేస్తే ఎన్ మైనస్ ఎం టర్మ్స్ ఉంటాయి. ఏవైతే తీసుకున్నామో అవి చూడు, ఇక్కడ 1 2 3 ఎం మైనస్ 1 ఇది లాస్ట్లో ఎంత టర్మ్ ఒకటి ఉంటుంది. అంటే మొత్తం ఎం టర్మ్స్ ను ఎలిమినేట్ చేస్తున్నాం మనం. కాదు బా, ఇక్కడ చూడండి, నేను ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. నేను మామూలుగా ఇది లేకుండా జనరల్గా తీసుకున్నాం. 1 2 3 4 5. మనం ఏం చేసినామంటే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం, బట్ 4 వరకే తీసుకున్నాం. మళ్ళా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఎన్ మైనస్ 1 కదా, అంటే 4 వరకు తీసుకున్నాం. అంటే ఈ 2 తీసుకున్నాం ఇక్కడ కదా. అంటే ఎన్ని ఉన్నాయి ఇక రిమైనింగ్ తీసుకోవాలన్నటువంటివి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మనం తీసుకున్నటివి 2 ఉన్నాయి. ఎన్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే 5, ఎం అంటే 3 కదా, ఇడ అంటే 2 సరిపోతుంది. ఎన్ మైనస్ ఎం టైమ్స్. కొంచెం లాజిక్గా ఆలోచించండి ఇది నిదానంగా. అంటే మనం తీసుకున్న వాటి సంఖ్య ఎంత అంటే ఎన్ మైనస్ ఎం. ఇక్కడ ఎన్ గ్రేటర్ దాన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5, ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 అంటున్నాం. అన్నప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 అంటే 3 తీసుకోవాలా, మళ్ళా 4 తీసుకోవాలా, 5 తీసుకోలే. ఎందుకు? ఎన్ మైనస్ 1 టైమ్సే తీసుకుంటున్నాం ఇడ. అంటే ఎన్ కంటే ఒకటి తక్కువ ఉండేలాగా తీసుకోవాలా, అంటే 4 తీసుకున్నాం. 3, 4 ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఇన్ఈక్వాలిటీస్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. అంటే ఎన్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 3, దట్ ఈస్ 2. సరిపోతుంది కదా. హలో, ఓకే సార్. ఓకే సార్.
అదే కదా సార్ డినామినేటర్ యూఎన్ -1 యూఎన్ -1 అట్లా యూఎన్ వచ్చింది సార్ -1 డినామినేటర్. కింద ఎక్కడ యూఎన్ -1 చెప్పు ఇక్కడ. అక్కడ n-1 చేసినప్పుడు యూఎం అనేది లాస్ట్ టర్మ్ సార్. అది ఎక్కడ స్టెప్ ఎక్కడ చెప్పు నువ్వు. n-m అర్థమైంది లేదు సార్. అర్థమైంది సార్. ఎల్ మైనస్ ఇక్కడేనా నువ్వు అనేది అక్కడ సార్ యూఎన్ బై యూఎన్ అర్థమైంది మైనస్ సార్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు n-1 రాసిన నేను. ఓకే సార్. అప్పుడు ఏమైతే n-1 రాస్తే -1 + 1 క్యాన్సిల్ అయ్యి యూఎన్ ఉంటుంది, ఎన్ ప్లస్ లో n-1 వచ్చింది. ఓకే సార్. ఇక్కడ చూడ ఒకసారి ఇట్లా క్యాన్సిల్ చేస్తా పోతాం. ఇట్లా క్యాన్సిల్ చేస్తే యూఎన్ ప్లస్ ఇక్కడ యూఎం +1 ఉంది, ఇక్కడ యూఎం +1 ఉంది, ఈ రెండు క్యాన్సిల్. అక్కడ ఇట్లా ఇట్లా క్యాన్సిల్ అయ్యి లాస్ట్ అన్ని క్యాన్సిల్ అయ్యి ఇక్కడ యూఎన్ ఉంది పైన, ఇక్కడ యూఎం ఉంది, అదే కదా ఇక్కడ మిగిలింది యూఎన్ బై యూఎన్. ఓకే అర్థమైంది. ఇది యూఎన్ బై యూఎం అర్థమైంది సార్. ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n-n. ఓకే ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ అనుకుంటే. తర్వాత ఏం చేసినామంటే ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m అంటే కిందికి వచ్చేస్తుంది. ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n ఇది ఎలా ఉంది, ఏ పవర్ m-n ఫార్ములా ప్రకారం ఏ పవర్ m బై ఏ పవర్ n. సో ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n బై ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m. ఇక్కడ ఉన్న యూఎంను ఇట్లా తీసుకొచ్చాను నేను, ఇక్కడ రెండు వైపులా తీసుకొచ్చాను. సో యూఎం బై ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m ఈజ్ లెస్ దాన్ యూఎన్ ఈజ్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n ఇంటూ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఉన్నటువంటి యూఎం ఇక్కడికి వచ్చేస్తుంది, యూఎం బై ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m. ఓకేనా ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m we call it this equation as number 1. Now case 1, case 2. Let L is less than 1. Choose epsilon greater than 0 such that k is equal to L plus epsilon which is less than 1. So 0 is less than or equal to L. మనకు L greater than or equal to 0 అని ఫస్ట్ లోనే వచ్చేసింది. ఎందుకు, గివెన్ సిరీస్ ఇస్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ కాబట్టి లిమిట్ ఆఫ్ un + 1 బై un ఈజ్ ఈక్వల్ టు L, L ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి అదే ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు L, L ఈజ్ లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్. L ప్లస్ ఎప్సిలాన్ అంటే k, k ఈజ్ లెస్ దాన్ 1. దట్ ఇంప్లైస్ 0 ఈజ్ లెస్ దాన్ k ఈజ్ లెస్ దాన్ 1. Therefore from 1 we have un ఈజ్ లెస్ దాన్, ఇది తీసుకుంటున్నాం చూడండి ఇక్కడ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి తీసుకుంటున్నాం. సో యూఎన్ ఈజ్ లెస్ దాన్ మనము యూఎం రాసిన ఇక్కడ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఏమి కే కదా. సో బై కే పవర్ ఎం ఇంటూ ఇక్కడ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటే కే పవర్ ఎన్ వస్తుంది. ఓకేనా ఒకసారి మళ్ళీ చెప్తున్నా, యూఎన్ ఈజ్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటే కే పవర్ ఎన్ రాసిన ఇక్కడ యూఎం అట్లే రాసినాం బై ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎం అంటే కే పవర్ ఎం. ఓకేనా ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ అనుకుంటే ఎం. అండర్స్టాండ్ సార్ అక్కడ యూఎం తీసుకున్నాము కదా సార్, బై 1 మైనస్ ఎప్సిలాన్ పవర్ m ఎందుకు వచ్చింది సార్? వాయిస్ రీసౌండ్ వస్తుంది చెప్పు సార్. ఇప్పుడు అక్కడ యూఎం తీసుకున్నాము సార్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యూఎం తీసుకొచ్చిన బై ఎందుకు వచ్చింది సార్? బై 1 ప్లస్ ఎప్సిలాన్ పవర్ m ఎందుకు వచ్చింది సార్? ఎందుకు వచ్చింది అదే చెప్తే కదా ఎంతసేపు. ఒక్క నిమిషం, ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n-m ఉందా? ఓకే సార్. పవర్ n డివైడ్ బై ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m. ఓకేనా ఓకే సార్ అర్థమైంది సార్. దీని కింద రాయాలా, మనం దీని కింద రాసాం. ఓకే ఓకే సార్. ఓకే ఇది కూడా అంతే సేమ్. ఇక్కడ ఏ పవర్ m-n ఫార్ములా అప్లై చేసినాం, ఏ పవర్ m బై ఏ పవర్ n. అండర్స్టాండ్? ఓకే మాజుమ్. ఓకే సార్. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ది ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు కే కదా. సో కే యూఎన్ ఈజ్ లెస్ దాన్ కే పవర్ ఎన్ రాసినాము, యూఎం డివైడ్ బై ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటే కే పవర్ ఎం రాసినాం. ఓకే దీని అంతా ఒక బ్రాకెట్లో పెట్టేసినాం ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ అనుకుంటే. ఇక్కడ మనం ఈ బ్రాకెట్లో ఉన్న యూఎం బై కే పవర్ ఎంను ఆల్ఫా అనుకుంటున్నాం.
ఆల్ఫా అనుకుంటే ఏమవుతుంది, un is less than alpha into k power n. Okay, where alpha is a positive real number. Okay, so here 0 is less than k is less than 1, and k lies between 0 and 1, that is k is less than 1 here. So the geometric series sigma k power n converges. నేను ఫస్ట్లో p సిరీస్ టెస్ట్కు ముందు జామెట్రిక్ సిరీస్ గురించి చెప్పాను. సిగ్మా r పవర్ n కన్వర్జెస్ ఇఫ్ r lies between -1 and 1. ఇక్కడ కూడా అంతే, k is less than 1 కాబట్టి సిగ్మా k పవర్ n కన్వర్జెంట్. సిగ్మా k పవర్ n కన్వర్జెంట్ అయినప్పుడు బై కంపారిజన్ టెస్ట్ సిగ్మా un ఆల్సో కన్వర్జెస్. ఓకే, ఇంతకుముందు ఎంతో రూట్ టెస్ట్లో కూడా ఇట్లే జామెట్రిక్ సిరీస్ వచ్చింది సేమ్. ఓకేనా? ఓకే సార్. నౌ లెట్ ఎల్ గ్రేటర్ దాన్ 1. ఇప్పుడు కేస్ 2. సో ఎల్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు చూస్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ k1 ఈజ్ ఈక్వల్ టు l మైనస్ ఎప్సిలాన్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఓకే, ఇక్కడ l మైనస్ ఎప్సిలాన్ k1 అనుకుంటాం. నౌ ఫ్రమ్ 1 వీ హ్యావ్, సో ఫ్రమ్ 1 దిస్ ఈజ్, ఇప్పుడు ఇది తీసుకుంటున్నాం మనం, ఇది తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ k1 ఈజ్ ఈక్వల్ టు l మైనస్ ఎప్సిలాన్, k1 ఈజ్ ఈక్వల్ టు l మైనస్ ఎప్సిలాన్ అని తీసుకోవడం జరిగింది. కాబట్టి k పవర్ n బై k పవర్ m ఇంటూ um వస్తుంది, లేదా k పవర్ n ఇంటూ um బై k1 పవర్ m వస్తుంది. అంటే ఏం లేదప్ప, ఇక్కడ l మైనస్ ఎప్సిలాన్ ప్లేస్లో k1 రాసిన అంతే. సో ఇట్లా వస్తుంది um బై k1 పవర్ m ఇంటూ k1 పవర్ n విచ్ ఈజ్ లెస్ దాన్ un. ఇక్కడ k1 ఇది k1. ఓకే, l మైనస్ ఎప్సిలాన్ ప్లేస్లో k1 రాసినాం, ఇలా వస్తుంది ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి దాన్ని బీటా అనుకుంటాం. సో అప్పుడు un ఈజ్ గ్రేటర్ దాన్ బీటా ఇంటూ k పవర్ n. సో తిప్పి రాసినాను అంతే, un ఈజ్ గ్రేటర్ దాన్ బీటా ఇంటూ k1 పవర్ n. ఓకే, ఇది కూడా k1. ఓకే, వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు um బై k1 పవర్ m విచ్ ఈజ్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్. ఓకేనా? సిన్స్ k గ్రేటర్ దాన్ 1, హియర్ మనకు k1 ఈజ్ గ్రేటర్ దాన్ 1 వచ్చింది, ఇక్కడ కూడా k1. సిన్స్ k1 ఈజ్ గ్రేటర్ దాన్ 1, ద జామెట్రిక్ సిరీస్ సిగ్మా k1 పవర్ n ఈజ్ డైవర్జెంట్. జామెట్రిక్ సిరీస్ సిగ్మా k1 పవర్ n ఈజ్ డైవర్జెంట్. ఎందుకు నేను అక్కడ స్టేట్మెంట్లో చెప్పిన చూడండి, ఇఫ్ మాడ్ r ఈజ్ గ్రేటర్ దాన్ 1 సిగ్మా r పవర్ n ఈజ్ డైవర్జెంట్. అంటే r విలువ 1 కంటే ఎక్కువ ఉన్నా -1 కన్నా తక్కువ ఉన్నా సిగ్మా r పవర్ n అనేది డైవర్జెంట్. ఇక్కడ k1 వాల్యూ గ్రేటర్ దాన్ 1, సో దట్ సిగ్మా k1 పవర్ n ఈజ్ డైవర్జెంట్. therefore by comparison test sigma un is also divergent. ఓకే, ఇక్కడ కూడా నోట్ చెప్పడం జరిగింది చూడండి, దిస్ టెస్ట్ ఫెయిల్స్ if l is equal to 1. this test fails if l is equal to 1. l is equal to 1 అయితే మనం ఈ టెస్ట్ను ఉపయోగించి ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క నేచర్ను చెప్పలేము. అండర్స్టాండ్? దిస్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ రేషియో టెస్ట్. కూడా 10 మార్క్స్కు ఇంపార్టెంటే, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఒకటేనా సార్? అది ఏమా గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 వచ్చినప్పుడే సార్? అది గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 వచ్చినప్పుడే కదా సార్? గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 వచ్చినప్పుడు సక్సెస్ అవుతుంది అంతే. l ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఫెయిల్ అవుతుంది టెస్ట్. ఓకే ఓకే, మీరు కాచి సెంతురూట్ టెస్ట్, రేషియో టెస్ట్, ఈ 2 టెస్ట్లకు ఒకటే ఉంటాయి చూడ, అవి కన్వర్జెస్ ఇఫ్ l ఈజ్ లెస్ దాన్ 1, డైవర్జెస్ ఇఫ్ l ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంతే. రెండింటికి మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఈ రెండింటికి. కానీ పీ సిరీస్ టెస్ట్కు ఆపోజిట్లో ఉంటాయి. పీ సిరీస్ టెస్ట్ కండిషన్స్ ఆపోజిట్లో ఉంటాయి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్?
ఈ రేషియో టెస్ట్కి సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ 1/2 ప్లస్ 1 into 3/2 into 5 plus 1 into 3 into 5/2 into 5 into 8 plus and so on. Here all the terms in the infinite series are positive. So that the given series is a series of positive terms. అయితే ఇక్కడ మనకు ఈ nth టర్మ్ కనుక్కోవాలి. చూడండి, మనకు 1 into 3 1 into 3 into 5 and so on అలా ఉంది పైన. సో 1 3 5 and so on which is in AP అంటే arithmetic progression. ఎందుకు? the difference between 3 and 1 is 2. Again 5 and 3 is 2. Same difference is అంటే common difference is 2 here. So that this series is in AP where first term A is 1, common difference D is 2. Then Tn is equal to A plus n minus 1 into D. That is equal to A ante 1 plus n minus 1 into D ante 2. That is equal to 2n minus 1. Okay na? సరే, వాట్ అబౌట్ 2 5 8? ఇక్కడ కూడా 2 5 8 లో కూడా చూడండి ఒకసారి, 2 5 8 అండ్ సో ఆన్ ఆల్సో ఇది ఏపీ. నేను రాయలేదు, మీరు చేస్తారని ఏపీ. అక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కదా, కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n minus 1 into d చేస్తే 3n minus 3n minus 1 3n minus 1 వస్తుంది కదా, 3n minus 1 వస్తుంది. ఓకే, సో హియర్ un is equal to 1 into 3 into 5 and so on, 2n minus 1 by 2 into 5 into 8 and so on, 3n minus 1. This is the nth term of the series. Here nth term of the series is this one, which is always greater than 0. Okay, and un plus 1 మనకు రేషియో టెస్ట్లో un plus 1 కనుక్కోవాలి. అదే nth రూట్ టెస్ట్ అప్లై అనుకున్నప్పుడు nth రూట్ ఆఫ్ un కనుక్కుంటాం. ఇక్కడ un plus 1. సో un plus 1 is equal to 1 3 5 and so on, 2n minus 1. ఇక్కడ n ప్లేస్లో n plus 1 రాస్తాం అంతే. n ప్లేస్లో n plus 1 రాస్తే 2n plus 1 వస్తుంది. ఇక్కడ బై 2 into 5 into 8 and so on, 3n minus 1 into 3n plus 2. ఏం లేదు, ఇక్కడ n ప్లేస్లో ఇక్కడ కూడా n plus 1 రాస్తే ఇక్కడ 3n plus 2 వస్తుంది. ఓకేనా? ఓకే సార్. therefore un plus 1 by un is equal to అంటే this one divided by this one రాస్తే ఇంటూ రివర్స్లో వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 5 8 and so on 3n minus 1, 2 5 8 and so on 3n minus 1 will get cancelled. ఇక్కడ 1 3 5 and so on 2n minus 1, ఇక్కడ 1 3 5 and so on 2n minus 1 will get cancelled. ఇక్కడ రిమైనింగ్ ఏముంటుంది, 2n plus 1 by 3n plus 2 ఇది ఒకటి మిగులుతుంది. ఇందులో న్యూమరేటర్లోను డినామినేటర్లోను n కామన్ తీస్తాం, చేస్తే n ఇంటూ 2n plus 1 by n by n ఇంటూ 3n plus 2 by n వస్తుంది. ఇక్కడ n will get cancelled, 2 plus 1 by n divided by 3 plus 2 by n. ఓకే, now limit of un plus 1 by un as n tends to t is equal to ఇక్కడ కూడా 2 plus 0 by 3 plus 0 వస్తుంది. ఎందుకంటే లిమిట్ ఆఫ్ 1 by n as n tends to t 0 కాబట్టి 2 plus 0 by 3 plus 0 that is equal to 2 by 3. 2 by 3 is less than 1. ఓకేనా? 2 by 3 less than 1 అయినప్పుడు బై రేషియో టెస్ట్ సిగ్మా n కన్వర్జెస్. ఓకే, బై రేషియో టెస్ట్ సిగ్మా n కన్వర్జెస్. ఓకేనా? ఓకే సార్. అండర్స్టాండ్? ఓకే సార్. Now one more problem. ఎగ్జామ్ లో వచ్చినప్పుడు ఎట్లా కనుక్కోవాలి సార్ అది? ఏమా ఎగ్జామ్ లో un plus 1 అనేది ఎట్లా కనుక్కోవాలి సార్ క్వశ్చన్? ఎట్లా కనుక్కోవాలంటే un అదే cauchy nth రూట్ టెస్ట్ అప్లై చేయాలా, రేషియో టెస్ట్ అప్లై చేయాలా అనేది ఎలా కనుక్కోవాలంటే
కోసి ఎంత రూట్ టెస్ట్ అప్లై చేయాలన్నప్పుడు అక్కడ ఎంత టర్మ్కు పవర్ ఎన్ కానీ పవర్ ఎన్ స్క్వేర్ కానీ అలా ఉంటాయి. కోసి ఎంత రూట్ టెస్ట్లో అర్థమవుతుందా? ఎంత టర్మ్ యూఎన్ అని అబ్జర్వ్ చేసినట్లయితే పవర్ ఎన్ స్క్వేర్ ఫస్ట్ లెక్క వచ్చేద్దాం. చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు n+1/2n+ పవర్ ఎన్ ఉంది. అండర్స్టాండ్? ఓకే సార్. మనం ఏం చేస్తాం? ఎంత రూట్ అప్లై చేసినప్పుడు ఎన్ విల్ గెట్ క్యాన్సిల్. ఓకే సార్. సింప్లీ వీ కెన్ గెట్ n+1/2n+5 ఇలా వస్తుంది. అంటే ఇక్కడ పవర్ ఎన్ స్క్వేర్ అట్లా ఉన్నప్పుడు ఈ ఎంత రూట్ టెస్ట్ ని అప్లై చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇంకో ప్రాబ్లం చూడు. ఈ రెండో ప్రాబ్లంలో కూడా 1+1/√n హోల్ పవర్ -n పవర్ 3/2 ఉంది. ఇక్కడ n విల్ గెట్ క్యాన్సిల్. ఓకే, అలా మనకు ఆ ప్రాబ్లమ్ను అబ్జర్వ్ చేసి కోషియంట్ రూట్ టెస్ట్ అప్లై అవుతుందా, రేషియో టెస్ట్ అప్లై అవుతుందా మనమే కనుక్కోవాలి అది. ఓకే, అదే రేషియో టెస్ట్కి వచ్చేటప్పటికి ఈ పవర్ n పవర్ 3/2 ఇలాంటివి ఉండవు. ముఖ్యంగా రేషియో టెస్ట్లో ఫ్యాక్టోరియల్స్ ఉంటాయి. అబ్జర్వ్ చేయండి, ఎక్కువ సందర్భాల్లో ఫ్యాక్టోరియల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ పవర్ ఎన్ అనేది ఎక్కడన్నా ఉందా? రేషియో లేదు. సో దీన్ని సింపుల్గా రేషియో టెస్ట్ అప్లై చేయొచ్చు. రేషియో అప్లై చేస్తే ఇలా వస్తుంది. un+1/un ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? 2n+1/3n+2 ఇలా సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. పవర్ ఎన్ అనేది లేదు ఇందులో, కాబట్టి ఇంకా కోషియంట్ రూట్ టెస్ట్ అప్లై చేయాలనే కాన్సెప్టే రాదు. ఇంకోటి ఫ్యాక్టోరియల్స్ కూడా ఉంటాయి ప్రాబ్లంలో. చూడండి ఈ ప్రాబ్లం చూడండి. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ∞ n పవర్ 4/n ఫ్యాక్టోరియల్ ఉందా? ఫ్యాక్టోరియల్స్ ఉన్నా కూడా మనం రేషియో టెస్టే అప్లై చేయాలన్న. ఎంత రూట్ టెస్ట్ అప్లై చేసేదానికి ఛాన్స్ లేదు ఇక్కడ. ఓకే, సో గివెన్ సిరీస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్. లెట్ un ఈజ్ ఈక్వల్ టు n పవర్ 4/n ఫ్యాక్టోరియల్. దెన్ un+1 ఈజ్ ఈక్వల్ టు n ప్లస్లో n+1 రాస్తే ఇలా వస్తుంది. నౌ un+1/un ఈజ్ ఈక్వల్ టు, సో un+1 అంటే ఇది బై un అంటే n ఫ్యాక్టోరియల్ బై n పవర్ 4. ఇక్కడ నేను n కామన్ తీసిన, అప్పుడు ఏమవుతుంది? 1+1/n అవుతుంది. ఇక్కడ nకు పవర్ 4 వస్తుంది, 1+1/nకు పవర్ 4 వస్తుంది. డివైడ్ బై n+1 ఫ్యాక్టోరియల్ ఉంది కింద. n+1 ఫ్యాక్టోరియల్ను ఏం రాస్తున్నా? n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n పవర్ 4. అదే యాస్టీజ్ రాసిన. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ n పవర్ 4 క్యాన్సిల్ అవుతాయి. ఏముంటుంది? 1+1/n హోల్ పవర్ 4/n+1 ఇది మిగులుతుంది. సో లిమిట్ అప్లై చేస్తే లిమిట్ n→∞ un+1/un ఈజ్ ఈక్వల్ టు, సో లిమిట్ n→∞ 1/1+n ఇంటూ లిమిట్ n→∞ 1+1/n హోల్ పవర్ 4. ఓకే, లిమిట్ని ఆ విధంగా స్ప్లిట్ చేసినాం. ఇక్కడ లిమిట్ n→∞ 1/n+1 ఎంత? 0. మనకు లిమిట్ ఆఫ్ 1/n యాజ్ n→∞ 0, లిమిట్ ఆఫ్ 1/n² యాజ్ n→∞ 0. అలానే ఇక్కడ కూడా లిమిట్ ఆఫ్ 1/n+1 యాజ్ n→∞ 0. దీని వాల్యూ వచ్చేసి 1+0 హోల్ పవర్ 4 అవుతుంది, 1 అవుతుంది. సో 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0. 0 ఈజ్ లెస్ దాన్ 1. ఓకేనా? 0 లెస్ దాన్ 1 కాబట్టి బై రేషియో టెస్ట్ సిగ్మా un ఇస్ కన్వర్జెంట్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ హోంవర్క్. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ సిగ్మా n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై n ఫ్యాక్టోరియల్. అది సెకండ్ వన్, సిగ్మా 2 పవర్ n ఫ్యాక్టోరియల్ బై n పవర్ n. సో ఈ రెండిట్లలోనూ ఫ్యాక్టోరియల్ ఉంది. ఓకేనా? ఓకే. సో రెండిట్లలోనూ ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు రేషియో టెస్ట్ అప్లై చేయాల్సిందే. రూట్ టెస్ట్ అది ఎంత రూట్ టెస్ట్ అప్లై చేస్తే రాదు. అదనమాట. మీరు చూడండి, ఇది
ఫస్ట్ ప్రాబ్లం యూఎన్ అంటే ఇలా రాసుకుంటాం. n square into n plus 1 whole square divided by n factorial. Un plus 1 is equal to n plus 1 whole square. n plus 1 రాస్తే n plus 2 అవుతుంది. ఓకేనా? whole square square divided by n plus 1 factorial. n plus 1 factorial. Sorry. Now మనకు un plus 1 by un. So n plus 1 whole square n plus 2 whole square divided by n plus 1 factorial into by un అంటే n factorial by n square into n plus 1 whole square. చూడండి, n square into n plus 1 whole square కదా. ఇక్కడ n plus 1 whole square n plus 1 whole square cancel. Understand? Okay sir. Whole square divided by n plus 1 n plus 1 factorial n plus 1 into cancel అవుతుంది సార్. into n factorial divided by n square factorial cancel. That is equal to 1 by n square into ఏముంటుంది n plus 2 whole square by n plus 1 n plus 1 ఉంటుంది. ఇందులో కూడా n కామన్ తీస్తాం పైన, అప్పుడు n స్క్వేర్ అవుతుంది 1 plus 2 by n whole square డివైడ్ బై ఇక్కడ n కామన్ తీస్తే 1 plus 1 by n. ఇక్కడ ఈ స్క్వేర్ n స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ ఆఫ్ 1 by ఎంత? 0. ఇంకేముంటుంది 1 plus 0 whole square అంటే బై 1 plus 0 ఏముంటుంది? దట్ ఈస్ ఈక్వల్ టు 0 into 1, that is equal to 0, which is less than 1. Okay, by conversion by ratio test we can say that the given series is convergent. అర్థమైందా? ఓకే సార్. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చేస్తారా మీరు? ఎవరు లేరు సార్, నేను ఒక్కనే సార్. ఏమి